రఘువంశం. దిలీప మహారాజు పట్టమహేష్ పేరు సుదక్షిణాదేవి. ఆ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదు. అందువల్ల ఆయన భార్య సమేతుడై గురువైన వశిష్ఠ మహాముని వద్దకు పోయి తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని కోరాడు. వశిష్ఠ మహాముని వద్ద నందినీదేనువైన గోవు ఒకటి ఉంది. ఈ గోవు సామాన్యమైనది కాదు. కామధేనువు యొక్క పుత్రిక. నీవు నీ భార్య కలిపి ఈ గోవును కొన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని దిలీపునికి సలహా చెప్పాడు వశిష్ఠ మహర్షి. రాజు రాణి రోజు ఉదయమే లేచి స్నానం చేసుకొని తర్వాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు. దూడ పాలు తాగి విడిచిన పిమ్మట రాజు దేనువును అడవులెమ్మట మేతకు తోలుకెళ్లేవాడు. నీడకు మళ్ళే వెనకాలే ఉండి దానికి ఏ అపాయము రాకుండా కంటికి రెప్పలా కాపాడేవాడు. సాయంకాలం వరకు మేపి ఇంటికి తోలుకొచ్చేవాడు. ఇలా ఆ భూపాలుడు గోపాలుడై 21 రోజులు గడిపాడు. 22 రోజున యథాప్రకారం రాజు నందినీదేనువుని తోలుకు వెళ్ళాడు. అది ఆనాడు హిమవత్ పర్వతాల వైపు దారితీసింది. ఆ పర్వతాల ఎత్తు, గాంభీర్యం, అందము చూస్తూ క్షణకాలం రాజు దేనువును మరిచాడు. ఆలోగా అది ఒక గుహ లోపలికి ప్రవేశించింది. వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దాని వల్లే అది అంబా అని అరిచింది. ఆ ఆర్తనాదం వినటంతో రాజు ఉలిక్కిపడి గోవును వెతుకుతూ పరిగెత్తిపోయి ఆ గుహను ప్రవేశించేసరికి గోవు పైన ఒక సింహం ఎక్కి కూర్చొని దాన్ని భక్షించటానికి అంటే తినటానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడింది. వెంటనే రాజు అమ్ముల పొదలో చేయి పెట్టి బాణం తీయబోయాడు. ఏమి చిత్రమో కాని ఆ చెయ్యి స్తంభించిపోయి అతడు బాణం తీయనేలేకపోయాడు. ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న రాజుతో ఆ సింహం మానవ భాషలో మాట్లాడటం ప్రారంభించింది. లాభం లేదు. ఒకవేళ నువ్వు నా మీద బాణం వేయగలిగినా అది నన్నేమీ చేయలేదు. ఏమంటే నేను శివునికి పరమాత్ముడైన కుంభోదరుణ్ణి. ఆయన ఎద్దునెక్కేటప్పుడు నా వీపు మీద అడుగు పెట్టి మరీ ఎక్కుతాడు. ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు. ఇక్కడకు వచ్చిన ఏ జంతువునైనా సరే పట్టుకు తినే హక్కు కూడా నాకు ఆయనే ఇచ్చాడు. అటు చూడు ఆ దేవదార మొక్కను. దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది. ఒకనాడు అడవి ఏనుగు ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రాసుకుంది. దాంతో అంతమెరా చెట్టు యొక్క బెరడు ఊడి చెక్కైపోయింది. అప్పుడు పార్వతీదేవి చాలా విచారించింది. అందుకోసమే పరమేశ్వరుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్నిక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు. ఇది కథ. నువ్వింక చేయగలిగింది ఏమీ లేదు. ఈ గోవు ఆయువు నేటితో మూడింది. దీన్ని భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను. కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే దిలీప్ మహారాజు కదలలేదు. శివుని ప్రభావం వల్లనే నా హస్తం స్తంభించిపోయిందన్నమాట. అందువల్ల ఈ గోవుని నేను నా బాణాల వల్ల కాపాడలేను. కానీ దీనికి బదులుగా నేను నీకు ఆహారం అవుతాను. దీన్ని వదిలే. పాపం దీని దూడ ఆకలితో పాల కోసం నకనకలాడుతూ ఉంటుంది. ఆ లేగ మీదనైనా దయదల్చి ఈ గోవును వదిలే. మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు అన్నాడు. ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వుతూ, చూడగా మూర్ఖుని మళ్ళే ఉన్నావే. ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని నువ్వు తోస్తే దీనికి బదులు ఆయనకు కోటాన కోట్ల గోవులను ఇయ్యగల సమర్థత ఉంది నీకు. అలాంటిది ఒక్క ఆవు కోసం మహిమండలానికి ఏకఛత్రాధిపతివైన నీవు ప్రాణం వదిలేస్తానంటావేమిటి? నువ్వు పోతే ఒక ఆవు ప్రాణమే నిలుస్తుంది. నువ్వు బ్రతికి ఉంటే కోట్ల కొలది జనాల ప్రాణాలను కన్న తండ్రిలాగా కాపాడగలవు. ఈ మాత్రం తోచిందే కాదా నీకు అన్నది. ఆ మాటలు విన్న నందినీదేనువు జాలిగా చూడటం మొదలుపెట్టింది. అప్పుడు రాజు సింహంతో, నేను మహిమండలానికంతటికీ చక్రవర్తినని పొగిడావు. ఆపదలో ఉన్న ఈ ఆవునే రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు? నువ్వీ దేవదార వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవుని నేను అలాగే కాపాడుతున్నాను. దీన్ని వదిలి వెళ్ళటం న్యాయమా అన్నాడు. పైగా ఒక్క ఆవు కోసమని నా మేను త్యాదించకూడదన్నావు. కానీ ఇది అన్ని ఆవులు వంటిది కాదు సుమా. కామధేనువు పుత్రిక. కనుక నా శరీరం బలిగొని నా కీర్తి శరీరం నిలబెట్టు. నా శరీరానికే నీ ఆకలి తీర్చటం కన్నా నాకిది ఎక్కువే కాదు. నా మాట విను అంటూ అనేక విధాలా ప్రాధేయపడ్డాడు దిలీపుడు. అట్లయితే సరే అంటూ సింహం నందినీదేనువు మీద నుండి క్రిందకు దూకింది. వెంటనే రాజు చెయ్యి స్వాధీనమైంది. ఆడి తప్పని దిలీపుడు సింహం నోట పడటానికని వెళ్ళి దాని ముందు కూర్చొని భగవంతుని స్మరిస్తూ కన్నులు మూసుకున్నాడు.
సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకొని ఉన్న రాజు మీద తలమని తలంపుగా దేవలోకం నుండి పూలవాన కురిసింది. భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా. కుమారా, లే అన్న చల్లటి పలుకులు వినపడినాయి. రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహం లేదు. ఏమైంది? నన్ను పిలిచిందెవరు అని రాజు విస్మయంతో అడిగేసరికి నందినీదేనువు, ఎవరు? నేనే. నిన్ను పరీక్షించటం కోసం ఈ చిత్రకథ అంతా కల్పించాను. సింహము లేదు, దేవదారు వృక్షము లేదు, అంతా కల్పితమే. కుంభోదరుడు కాదు గదా, ఎవ్వరూ నన్నేమి చేయలేరు. నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను. నీకేం వరం కావాలో కోరుకో రాజా అన్నది నందినీదేనువు. రాజు వినయంగా, తల్లి, వంశం నిలబెట్టే కుమారుడు కావాలి అని కోరాడు. అయితే తన పొదుగులో పాలు ఒక దొప్పెడు తీసుకు తాగమంది దేనువు. లేగదూడ తాగిన తర్వాత మిగతా పాలు వశిష్ఠ మహామునికిచ్చి వారి అనుమతితో తీసుకుంటానన్నాడు రాజు. ఈ మాటలకు మెచ్చుకున్న దేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఆనందపడింది. రాజు దేనువు పాలు తాగి భార్య సమేతుడై తన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు. ఆ బాలుడే రఘువు. రఘువు పెద్దవాడై గద్దె ఎక్కిన తర్వాత గొప్ప రాజు అనిపించుకున్నాడు. గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ప్రసిద్ధికెక్కింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.